హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాప్లో అయితే ఒక అమ్మాయి వచ్చింది. నా కట్టింగ్లో మిస్టేక్ అయిపోయిందంట. ట్రైనింగ్ అయిపోయింది ఆల్రెడీ ఆమెది. అయితే ఇంటి దగ్గర కట్ చేసుకుందట డ్రెస్ నెక్. కట్టింగ్లో మిస్టేక్ అయిపోయిందని టెన్షన్ పడుకుంటూ షాప్కి వచ్చి, ఆంటీ నేను ఇది డ్రెస్ ఇలా చేశాను, నెక్ నాకు కుదురుతలేదు, ఫీజింగ్ కట్ చేసుకున్నాను, నెక్ పెద్దగా అవుతుంది, ఫీజింగ్ తక్కువ అవుతుంది, ఇది ఎలా సెట్ చేయాలని చెప్పి భయపడుకుంటూ వచ్చింది. నేను ఈజీగా చెప్పేశాను, ట్రిక్ చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు నా దగ్గర ఉన్నప్పుడు అంటే ఏదో ఒకలాగా చేసి చెప్తాను కాబట్టి తెలియదు. వాళ్ళు నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. చూడండి, ఈజీ ట్రిక్ తోటి ఇది ఒక డాట్ లాగా వేసేసుకొని మళ్ళీ నెక్కుని దానిపైన పెట్టేసి కుట్టేసుకుంటే సెట్ అవుతుంది అని చెప్తా. అమ్మాయి ఆంటీ అసలు ఎంత టెన్షన్ అయింది, ఇది ఎక్కువ కుదురుతుందా పోతుందా డ్రెస్సు, మళ్ళీ లైనింగ్ ఎందుకు వేస్ట్ కట్ చేస్తుంది అనుకున్నది. ఫస్ట్ లైనింగ్ కట్ చేసింది, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసింది క్లాత్. తర్వాత ఫీజింగ్ నార్మల్గా కట్ చేసుకుంది. ఆయన మొత్తం దాని మీద వేసేసరికి నెక్ ఎక్కువ అవుతుంది, ఫ్యాబ్రిక్ తక్కువ అవుతుంది అని అన్నది. ఇక నేను ఇట్లా సెట్ చేసి నెక్ వేసి ఇచ్చేసిన. ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడద్దు, ప్లస్ మనం కూడా నీట్గా రావాలి. వాళ్ళకు చెప్పే విధానంలో మనకి ఇట్లా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేర్చుకొని పోయిన వాళ్ళకు కూడా మళ్ళీ నేను ఇలాంటి టిప్స్ యూజ్ చేస్తూ వాళ్ళకి చెప్తూ, వాళ్ళకు వచ్చిందే మీకేమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నేనైతే అనుకొని మీకు ఈ వీడియో నేనైతే చెప్తున్నాను. ఓకే, మీ అందరికీ నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ నాది ఈ ఛానల్లో ఇప్పుడు కొంచెం వ్యూ టైం పెరుగుతుంది, వీడియోస్ చూస్తున్నారు, అలాగే చూడండి ఫ్రెండ్స్. మీకైతే నేను వీడియో చూస్తున్నారని చాలా చాలా థ్యాంక్స్ చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాగే నన్ను కొంచెం చూసి హెల్ప్ చేసిండ్రు అనుకోండి, మీకు వీడియోలు అందించడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ నాకు కూడా కొంచెం సేఫ్ అంటే యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, మళ్ళీ మనం సేమ్ కట్ చేసుకున్న తర్వాత నేను ఫినిషింగ్ పేపర్ కట్ చేసి దానిపైన పెట్టి కుట్టుకొస్తున్నా. ఒకవేళ మన క్లాత్ అప్పుడు కూడా సెట్ కాకపోతే క్లాత్ను ముందుకు వెనక్కి జరుపుకోవచ్చు. టెన్షన్ పడద్దు అస్సలు. మనం సెట్టింగ్ ఎలా చేసుకోవాలా అనేది చూసుకోవాలి. ఇలా సెట్ చేయడం వల్ల మనకు నెక్ పెద్దగా అస్సలు కాదు. వెనక్కి తిప్పుకుంటా క్లాత్ కరెక్ట్ పడుతుందా చూసుకోండి. లేదు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోండి. నేను రెండు విధాలు చూసుకుంటే మీకు రెండు విధాలు చూపించడం కాదు, ఒకటే డ్రెస్ కాబట్టి నాకు ఇలాగే చూపి ఆంటీ అని అన్నది. సరే, నేను కట్ చేయకుండా అలాగే చూపించాను. కానీ నెక్ క్లాత్ అయితే పైన క్లాత్ ఫ్యాబ్రిక్తో అతకబెట్టుకుని చూడు, నెక్ కట్ చేసుకున్న క్లాత్ని అయితే కట్ చేసిన, దీన్ని అయితే కట్ చేయలేను. సెట్ అవుతుందిలే అని చెప్పేసి సెట్ అయిపోయింది, ఇంకా కరెక్ట్ వచ్చింది అన్నది. ఓకే, మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు కామెంట్ చేయండి. బాయ్.